కొంతమంది బ్యాచ్ ఏమో వీడియోలు చేస్తూ ఉంటారు. వీడియోలు చేస్తూ ఈ లలిత్ కుమార్కి బాబా గారు షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించేశారు. శ్రీరామనవమి తంతు ఆ విధానం చూసి కళ్ళు గిర్రన మన వీడియోల వల్ల చాలామంది ఆ మార్గాన్ని మరి ఈ హిందువులకి ఉత్సవం జరిపించాలని కాకుండా చక్కగా రెపరెపలాడేవి ఈ రోజు శ్రీరామనవమి రోజు బాబా భక్తి ముసుగులో నా మీద ఇంత విషం కక్కల నేను అడుగుతున్న హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా సిరీస్ మొదలుపెట్టిన కాడి నుంచి సాయి భక్తులు చాలా డిప్లొమాటిక్గా ముందడిగేస్తున్నట్టు అనిపిస్తోంది. కొంతమంది బ్యాచ్ ఏమో వీడియోలు చేస్తూ ఉంటారు. వీడియోలు చేస్తూ ఈ లలిత్ కుమార్కి సంస్కారం లేదండి, అస్సలు సభ్యతగా మాట్లాడట్లేదండి, అలాంటి వాడితో ఏంటండి మాట్లాడేది అని అంటున్నారు. ఇంకో బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు గుండ్లు వేసుకుని యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడుతూ లలిత్ కుమార్ గురించి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎరా ఒక్క మాట న్యాయంగా చెప్పండి, నేను ఎప్పుడన్నా మీరు నమ్ముతున్న దేవుడిని కానీ మీ గురించి కానీ ఆ కొడుకులు ఈ కొడుకులు ఆ పార్టు ఈ పార్టు అంటూ ఏదైనా బూతులు తిట్టానా? లేదు. కానీ మీరు మాత్రం నా మీద నోరు బారేసుకుంటూ ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అన్నట్టు తిరిగి మళ్ళీ నన్నే ఏదో నాకు సభ్యత తెలీదు సంస్కారం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఈ సభ్యతలు సంస్కారాలు సంస్కారవంతమైన సోపులు తర్వాత మాట్లాడదాం. కానీ సిరీస్ మొదలెట్టిన కాడి నుంచి ఒకటే సంత ఏంటి, బాబా గారు షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించేశారు. అసలు ఎంతటి మత సామరస్యం చూపించేశారో తెలుసా? బాబా గారు జీర్ణమైపోయిన గణపతి ఆలయాన్ని ఇంకేవో ఆలయాల్ని జీర్ణోద్ధరణ చేయించారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సరే, ఏదో పాపం చెప్తున్నారు, నేనేమన్నా పొరపాటు పడ్డానేమో, అసలు బాబా గారు ఏం చేశారు, అసలు అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగాయి, ఒక్కసారి సాయి సచ్చరిత్రలో చదివి తెలుసుకుందాము, తెలుసుకుని ఒకవేళ నేను చేసింది తప్పు అయితే కనుక సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాము అనుకుని ఈ సచ్చరిత్ర చదువుతూ ఉన్నా. అయితే 6వ అధ్యాయంలో ఒక ఘట్టం చదువుతూ ఉంటే సడన్గా బ్రేక్ కొట్టినట్టు అనిపించింది. ఏంట్రా బాబు అంటే, అసలు అక్కడ జరిగిన శ్రీరామనవమి తంతు ఆ విధానం చూసి కళ్ళు గిర్రన గిరగిర తిరిగాయనమాట. తిరిగి ఊరికే ఆగిందా? రంగులు కనపడ్డాయి. దెబ్బకి మైండ్ బ్లాక్, రెడ్, ఎల్లో, వైట్, బ్లూ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కాస్తో కోస్తో విచక్షణ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా అలాంటి రంగులు కనిపిస్తాయేమో చూద్దాం. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మన వీడియోల వల్ల చాలామంది ఆ మార్గాన్ని విడిచిపెట్టేసి పూర్తి సనాతనవాదులుగా స్వచ్ఛ హిందువులుగా మారుతున్నారు అని చెప్పేసి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నారు. అయితే దీనికి కౌంటర్గానే సాయి భక్తులు మైనంపాటి ప్రసాద్ గారు కూడా ఒక వీడియో పెట్టారు. ఇతని మోసాల కారణంగా సాయి మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కొద్దిమంది తిరిగి వెనక్కి వస్తున్నారు అన్నారు. చాలా సంతోషం సార్, మొత్తానికి ఒప్పుకున్నారు, చాలా మంది మారుతున్నారు, అందరూ కొద్దిమంది మళ్ళీ తిరిగి వస్తున్నారు అని చెప్పేసి. అయితే ఆ కొద్ది మందికి కూడా మళ్ళీ వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి విప్పి చెప్పి వాళ్ళ కళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తెరిపిస్తాను. ఎందుకంటే కింద పడ్డా పై చేయి నాదే అన్నట్టు మేకపోతు గాంభీర్యం చూపించుకుంటూ చాలా మంది లలిత్ కుమార్ ఏదో అబద్ధాలు చెప్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే సాయి వల్ల వీడియోలు చేయటం వల్ల నాకేం నయా పైసా ప్రయోజనం లేదు, అలాంటి ప్రయోజనాలు నేను ఆశించి కూడా చేయట్లా. కానీ సాయిబాబానే ఒక ఉపాధిగా చేసి బ్రతుకుతున్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే సాయిబాబా పేరుతో టూర్లు ఆర్గనైజ్ చేసేవాళ్ళు, సాయిబాబా మందిరాలు నిర్వహించుకునేవాళ్ళు, సాయి భజనల పేరుతో ఇంటింటికి వెళ్ళి ఎంతో కొంత వసూలు చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ నష్టపోతున్నారు. కాబట్టి అలాంటి రాబడి కోరుకునే బ్యాచ్ మాత్రమే లలిత్ కుమార్ మీద ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. పైగా లలిత్ కుమార్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, లలిత్ కుమార్ ఇన్ని డబ్బులు అడుక్కోవటానికి ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టేశాడు అని చెప్పేసి. ఒరే, నేను ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టి అడిగి ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నాకు ఇచ్చే వాళ్ళకి తెలుసు. మరి మీ సాయి సచ్చరిత్రలోనే సాయిబాబా గారు వాళ్ళకి 10 రూపాయలు 9 రూపాయలు 5 రూపాయలు దానాలు ఇచ్చారు కదా. మరి సాయిబాబా గారు ఆ డబ్బంతా రాళ్ళు కొట్టి సంపాదించారా, రిక్షాలు దొక్కి సంపాదించారా? కాదు కదా. ఆయన కూడా ఇంటింటికి భిక్షాటన చేసి తెచ్చుకున్న డబ్బులేగా. కాబట్టి ఈ చందాలు అడగటం, విరాళాలు అడగటం, దీని గురించి మీరు మాట్లాడమాకండి, చాలా బాలేదు అస్సలకి. ఓకేనా? సో ఇక బాబా గారు శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించారా, దీని గురించి మాట్లాడుకుందాం.
అలాగే బాబా గారు మత సామరస్యం కోసం కృషి చేసేశారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. ఆ టాపిక్ ఈరోజు రెఫరెన్సెస్తో సహా నేను చెప్తా. సో ఇక్కడ సాయి సత్య చరిత్ర ఈ పుస్తకం గురించి నేను చెప్పక్కర్లేదు, గతంలో చెప్పింది. ఈ సాయి సత్య చరిత్ర 6వ అధ్యాయంలో ఏముందో చూడండి ఒక కథ. ఇప్పుడు గతంలో మసీదు జీర్ణోద్ధరణ అనుసంధానంతో రామజనన కథా సంకీర్తన విషయం గురించిన వర్ణనను ముందుకు నడిపిద్దాం. గోపాలగుండు అనే ఓ భక్తుడుండేవాడు. అతడికి బాబా అంటే చాలా భక్తి. అతడు నిరంతరం బాబా నామస్మరణతో కాలం గడిపేవాడు. అతనికి పిల్లలు లేరు. తర్వాత సాయిబాబా అనుగ్రహంతో అతనికి పుత్రరత్నం కలిగాడు. అతని మనసుకు ఎంతో ఆనందం కలిగింది. ఒక్కసారి గోపాలగుండు మనసులో షిరిడి గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక జాతర లేదా ఉరుసు జరిపితే బాగుంటుందని, అలా చేస్తే అందరికీ ఆనందం కలుగుతుంది కదా అనిపించింది. తాత్యా కోతే పాటిల్, రామచంద్ర దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే మొదలైన ముఖ్య భక్తులందరికీ ఈ ఆలోచన ఎంతో నచ్చింది. వాళ్ళు దాని గురించి ఏర్పాట్లు చేయసాగారు. ఇక్కడ ఉరుసు ఉత్సవం చెయ్యాలి అనిపించిందట. ఎవరికి? గోపాలగుండుకి, తాత్యాకి, రామచంద్ర దాదాకి, అలాగే మాధవరావు దేశపాండేకి. వీళ్ళు నలుగురు ఎవరు? హిందువులే. పేర్లు క్లియర్గా ఉన్నాయి, హిందువులే. ఆ రోజుల్లో ఈ రిజర్వేషన్ల కోసం పేర్లు మార్చుకోకుండా మతం మారే బ్యాచ్లు లేరు కదా. మరి ఈ హిందువులకి ఉత్సవం జరిపించాలని కాకుండా ఉరుసు జరిపించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే ఉరుసు అనగానే అది జస్ట్ ఒక జాతర మాత్రమే రా, ఉరుసు అంటే తప్పుగా తీసుకోకూడదు, అక్కడ కూడా మతం లేదు అంటారేమో. ఎందుకంటే మొన్న అల్లా మాలిక్ అన్నాడంటే అల్లా అంటే మీరు అనుకునే అల్లా కాదురా, అల్లా అంటే అరబ్ దేశంలో భగవంతుడు అని అర్థం అని చెప్పేసి కవరింగ్ ఇచ్చారు కదా. అలాగే ఇప్పుడు ఉరుసుకు కూడా ఏమన్నా కొత్తగా చెప్తారేమో చూద్దాం. జస్ట్ అలా ఏంటి అని చాట్ జీపీటీని ఒకసారి అడిగా, ఉరుసు అంటే ఏంటి అని. చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూడండి. ఉరుసు అనేది ప్రధానంగా సూఫీ సంప్రదాయానికి చెందిన పండుగ. సాధారణంగా ఒక సూఫీ సాధువు లేదా దైవ సమానుడైన వ్యక్తి పరమపదించిన లేదా మరణించిన రోజును ఒక పండుగలా నిర్వహిస్తారు. లౌకికార్థంలో మరణం అనేది విచారకరమైన విషయం, కానీ ఆధ్యాత్మికంగా ఉరుసు అంటే వివాహం లేదా ఐక్యత అని అర్థం. అంటే ఆ సాధువు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మలో ఐక్యమైన రోజని దీని అర్థము. షిరిడీలో దీన్ని ఎలా నిర్వహిస్తారో ఇక్కడ చూడవచ్చు అని చెప్పేసి ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి నిర్వహణ చేశారో దాని గురించి చెప్పారు. అది చాట్ జీపీటీలో కాకుండా మన గ్రంథాల్లోనే చెప్దాం. సో ఉరుసు అనేది దేనికి? ఒక సూఫీ సంత్. సూఫీ అంటే ఎవరు? మళ్ళీ ముస్లిం మతంలో ఉన్న అదొక రకమైన సంప్రదాయము. ఆ మతానికి సంబంధించిన సాధువులుగా చెప్పబడే వ్యక్తుల్లో ఈ షిరిడి సాయిబాబా అనే వ్యక్తి కూడా ఒక ఆయన. సో షిరిడి సాయిబాబా అనే ఆయన సూఫీ బాబా కాబట్టి ఆయన చుట్టూ తిరిగే వాళ్ళందరూ కూడా ఆయన్ని మెప్పించడం కోసం ఉరుసు నిర్వహించాలి అనుకున్నారు. అది ఏ రోజున నిర్వహించారో తెలుసా? అయితే ఈ ఉత్సవం షిరిడీలో జరగాలని బాబా మనసులో సంకల్పం. అందుకోసం పూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా ఆయన ఆజ్ఞ కూడా ఉంది. దానికి తోడు గ్రామస్తులు కూడా పని పూర్తవటానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అధికారులు తమ ఆజ్ఞను వెనక్కు తీసుకుని అందరి అభిమతాన్ని నెరవేర్చారు. అప్పుడు శక సంవత్సరం 1819, క్రీస్తు శకం 1897 బాబా సమ్మతితో రామనవమి రోజున జాతర ఏర్పాట్లు చేశారు. తాత్యా కోతే దానికి కావలసిన ఏర్పాట్లను చూశాడు. జాతరకు విపరీతంగా జనం రాసాగారు. ఆ శ్రీరామనవమి రోజునే భజన పూజల సమారంభంతో తాళాలు, బాజా, భజంత్రీలు జాతరకు అన్ని వైపుల నుంచి అపారంగా జనాలు రావటం మొదలుపెట్టారు. ఎప్పుడు చేశారు? శ్రీరామనవమి రోజున ఉరుసు ఉత్సవాలు జరపటం ప్రారంభించారు. శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి జరిపిస్తూ అక్కడికి ముస్లింలందరూ కూడా వచ్చేలాగా చేస్తుంటే దాన్ని నేను మత సామరస్యం అనుండేవాడిని. కానీ శ్రీరామనవమి రోజున రాముని ఆరాధన కాకుండా ఉరుసు ఉత్సవం జరిపిస్తూ, అంటే ఉరుసు అంటే జనరల్గా ఎవరన్నా చనిపోతే జరుపుతారు అని ఇందాక విన్నాం. మరి శ్రీరామనవమి అంటే శ్రీరాముడి యొక్క జన్మదినం. అలాగే శ్రీరామనవమి రోజున అనాది నుంచి కూడా మనం శ్రీ సీతారాముల యొక్క కళ్యాణోత్సవాలు జరుపుకోవటం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. మరి ఆ ఆనవాయితీ రోజున అలాంటి ఉత్సవం కాకుండా ఈ ఉరుసు జరిపించడం వెనకాల ఉద్దేశం ఏమిటి? అండ్ అది కూడా అనుకున్నది ఎవరు? బాబాని అనుసరిస్తున్న హిందువులే అనుకున్నారు, ముస్లింలు ఎవరు అనుకోలే. సో ఇక్కడ ఉరుసు ఉత్సవం ఎలా జరిగేది కూడా ఒకసారి చూద్దాం. ప్రతి సంవత్సరము మిలమిల మెరిసే 2 వినూత్న పతాకాలను ఎంతో సమారంభంగా ఊరేగింపుతో మసీదు శిఖరానికి అమర్చేవారు. చివరికి అక్కడే దాన్ని పాతేవారు. అందులో ఒకటి నిమోన్కర్ది, రెండవది దాము అన్నాది. వీళ్ళిద్దరూ కూడా హిందువులే, నిమోన్కర్రు, దాము అన్న. మరి ఇందాక ఉత్సవం చేయాలనుకున్న వాళ్ళిద్దరే. 2 జెండాలు, అంటే మన భాషలో ఇప్పుడు భాషలో చెప్పాలంటే పీర్లు పట్టుకుని తిరుగుతారు కదా, ఆ పీర్లు పట్టుకుని తిరుగుతున్నది కూడా హిందువులే. ఆ మెలమెల మెరిసే పతాకాలు, ఇప్పుడు కూడా మీరు పీర్ల చెట్లు ఉంటాయి కదా, పీర్ల దగ్గరికి వెళ్తే మీకు కనపడతాయి మెలమెల మెరిసే జెండాలు ఎవరు పెట్టుకుంటారు అనేది. అంటే ఇప్పుడు స్లోగా కొంతమంది హిందువులకు కూడా అంటిస్తున్నారులేండి. అలా 2 పతాకాలు అట్టహాసంగా ఊరేగింపుతో వచ్చేవి. మసీదు శిఖరం పైన ముచ్చటగా అవి రెపరెపలాడేవి. ఏ రోజు?
శ్రీరామనవమి రోజు బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాలు. మరి ఇక్కడ శ్రీరామనవమికి ఉరుసుకి సంబంధం ఏంటి? మరి దీన్ని మత సామరస్యానికి ఎలా చూస్తారు అంటే కొనసాగింపులో చూద్దాం. తర్వాత ఆ ఉరుసు నుంచి రామనవమి ఉత్సవం ఎలా ఆవిర్భవించిందో ఆ అద్భుతమైన కథా కమామిషు వినండి. ఆ ఉరుసు నుంచి రామనవమి ఉత్సవం ఎలా ఆవిర్భవించిందో. చాలా బాగుంది. ఆ రామనవమి ఉత్సవం అంటే ఆత్మానందాన్ని ఇవ్వగల షిరిడి గ్రామం యొక్క మానసన్మానమే. శక సంవత్సరం 1833, క్రీస్తు శకం 1911. కర్మగాలి క్రీస్తు శకం చదవాల్సి వస్తుంది, దయచేసి ఇది సామాన్య శకంలో, ఓకేనా? కానీ పుస్తకంలో ఇట్లా రాసుకున్నారు కాబట్టి వీళ్ళు మనం అది చెప్పాల్సి వస్తుంది. 1911లో రామనవమి మొదటిసారిగా జరిగింది. అది ఉరుసు నుంచి ఉద్భవించింది. అప్పటి నుండి అది నిరాఘాటంగా అలా సాగిపోతూనే ఉంది. ఎప్పుడు 1911లో ఉరుసు నుంచి రామనవమి జరుపుకోవటం వచ్చింది. కానీ అంతకుముందు ఏం చేశారు? రామనవమి తిథి రోజున ఉరుసును జరిపారు. ఎప్పుడు? 1897. మరి 1911 దాకా అంటే సుమారు 14-15 సంవత్సరాల కాలం రామనవమి ఆ షిరిడి గ్రామంలో ఎందుకు జరపలా బాబా? కనీసం ఉరుసు రామనవమి రోజున జరపాలి అని నలుగురు హిందువులకు ఆలోచన కలిగింది కదా. మరి ఒక్క ముస్లింకైనా సరే రామనవమి రోజున రామనవమి కూడా జరపాలి అని ఎందుకు ఆలోచన రాలా? ఎందుకంటే ఈ రామనవమి పండగ జరగాలన్న ఆలోచన కూడా ఎవరిదో మీకు తెలియాలి కదా. ప్రఖ్యాతి చెందిన కీర్తిశేషులు కృష్ణ జాగేశ్వర్ భీష్మ హృదయం నుంచి ఈ భావన ఉదయించింది. కృష్ణ జాగేశ్వర్ భీష్మ ఈయన కూడా హిందువే. రామ జన్మోత్సవాన్ని మొదలెట్టాలి, అది అందరికీ హితకారకం అవుతుందన్న ఈ ఆలోచన ఇతనికే వచ్చింది. అప్పటి వరకు కేవలం ఉరుసు ఉత్సవమే గొప్పగా జరుగుతూ ఉండేది. అప్పటి వరకు 1911లో కృష్ణ జాగేశ్వర్ భీష్మ గారు ఈ ప్రతిపాదన చేసేవరకు కూడా దాని నుంచే పవిత్రమైన ఈ రామనవమి ఉత్సవం ఆ సంవత్సరం ఉదయించింది. ఒక్కసారి వాదాలో భీష్మ ప్రశాంత చిత్తంతో కూర్చుని ఉన్నప్పుడు కాకా మహాజని పూజా సామాగ్రితో మసీదులోకి వెళ్లేందుకు సిద్ధమైనాడు. మనసులో ఓ పక్క సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక, దాంతోపాటు ఉరుసు ఉత్సవం మీద సరదాతో కాకా ఆ ఉత్సవం నుంచి ఒకరోజు ముందే షిరిడీకి వచ్చేశాడు. సో ఈ కాకా మహాజని, ఆ భీష్మ ఇద్దరూ కలిసి రామనవమి ఉత్సవం జరపాలి అనుకోవటం, దాన్ని తదుపరి బాబా గారికి తెలియజేయటం, బాబా గారు ఓకే అంటాం, అన్నీ చకచక జరిగిపోయాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే రామనవమి రోజున ఉరుసు పేరుతోటి జెండాలు పట్టుకుని ఊరేగటం, ఆ జెండాలు మసీదు పైన రెపరెపలాడించడం అంతా దగాయమానంగా జరిగింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడైనా సరే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఎక్కడైనా జరిగినట్టు ఈ సచ్చరిత్ర 6వ అధ్యాయంలో ఎవరన్నా చూపించండి అయ్యా. నోరు తెరిచి మాట్లాడితే ప్రతిసారి లలిత్ కుమార్ నువ్వు అట్టాంటోడివి ఇట్టాంటోడివి, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్, నువ్వు చీల్చేస్తున్నావు, నువ్వు కిలికేస్తున్నావు అని చెప్పేసి నా మీద నిందలేసే బదులు నా కళ్ళు తెరిపించండి అయ్యా. ఎవరో ఇది చెప్పరు. బాబా గారు మత సామరస్యం చూపించారు. ఈ మత సామరస్యం ఎపిసోడ్ మొత్తం మీద ఉరుసు చేసేటప్పుడు కానీ, రామనవమి ఉత్సవం చేసేటప్పుడు కానీ ఎక్కడైనా సరే హిందువుల పేర్లు కనపడుతున్నాయి కానీ ఎవరైనా సరే ఒక ముస్లిం వ్యక్తి పేరు కనపడుతుందా? ఎందుకు కనపట్లా? అంటే మత సామరస్యం అంటే రెండు పక్షాల నుంచి ఉండాలి కదా. ఒక పక్షం మాత్రమే సామరస్యంగా ఉంటే కుదరదుగా. ఇప్పుడు నేనున్నా, నా ఇంటి పక్కన ఇటు రాము ఇటు రహీము ఉన్నారు. ఈ రహీం అనేవాడు రాముని రోజు కొళ్ళబొడుస్తూ ఉన్నాడు. నేను ఇద్దరిని కూర్చోబెట్టి, ఏమయ్యా రాము, ఎందుకే రోజు అతన్ని కిలికి తన్నులు తింటున్నావు, ఎందుకు అతనితో గొడవ పడుతున్నావు, ఎందుకు అతనితో పద్దాక అతన్ని వేధిస్తున్నావు అని నేను రాముకు చెప్తానా? చెప్పను. ఈ రహీంకే చెప్తా, ఎరా బలిసి కొట్టుకుంటున్నావు, ప్రతిరోజు వాడి మీద ఎందుకు దాడి చేస్తున్నావురా, తిక్కగా ఉందా, కాళ్ళు చేతులు ఇరిచి పొయ్యిలో పెడతా రహీంగా అని చెప్పి వీడికి బుద్ధి చెప్తా. ఎందుకు? దాడి చేస్తుంది వీడు కాబట్టి. అంతేగాని సైలెంట్గా తన్నించుకున్నోడి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా పిచ్చోడా రోజు వాడితో తన్నులు తింటావు ఎందుకు, దానికంటే వెళ్ళి వాడికి సరెండర్ అయిపోవచ్చు కదా, వాడు ఏం చెప్తా చేయొచ్చు కదా అని వీడికి చెప్పకూడదు. అలాగే మత సామరస్యం కావాలి అనుకుంటే కూడా ఏ మత గ్రంథాన్ని పట్టుకుని ఒకడు నా పక్కన కాఫిర్లుంటే, నా పక్కన ముష్రిక్లుంటే నేను వాడిని సహించకూడదు, వాడిని సంతోషంగా ఉండనివ్వకూడదు, వాడిని నా మతంలో కన్నా మార్చుకోవాలి, లేకపోతే నా పక్కన లేకుండా అయినా చేయాలి, లేదంటే వాడిని చంపనన్నా చంపేయాలి. కశ్మీర్ ఫైల్స్లో చూశారు కదా, రలివ్ గలీవ్ యా చలీవ్ అని చెప్పేసి. అలాంటి ఆలోచనలు కలిగిన పుస్తకాన్ని పట్టుకుని వస్తున్నవాడు, అలాంటి పుస్తకాన్ని మస్తకాన్ని నింపుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడిని పిలిచి బాబా గారు, ఒరే ఇట్ట కాదురా అబ్బాయి, మనం శ్రీరామనవమి రోజున ఉత్సవం చేసుకుంటున్న ఉరుసు, మరి అలాగే మనకు రంజాన్ రోజున కూడా శ్రీరామ కళ్యాణం చేసుకోవాలి, లేకపోతే కృష్ణ జన్మోత్సవం చేసుకోవాలి, కాబట్టి రేపు హిందువులందరినీ పిలుస్తాను, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసి బాయ్ బాయ్ అనుకుంటూ డుంకుటక్క అంటూ డాన్స్ చేద్దామని చెప్పేసి మంచిగా చెప్పాలి. కానీ బాబా గారు అలా చెప్పలేదు ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్
ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా ఉరుసు చేయాలన్నది అక్కడ బాబా భక్తులుగా ఉన్న హిందువులదే, రామనవమి చేయాలన్నది బాబా భక్తులుగా ఉన్న హిందువులదే. మరి ఈ రోజు కూడా అదే జరుగుతుంది కదా. ఎందుకంటే ఈనాటికి కూడా ఉరుసు అంటే పీర్ల పండుగ జరుగుతుంటే జెండాలు పట్టుకుని పరిగెత్తే నిప్పుల మీద నడిచే హిందువులు మనం కుప్పలుగా చూస్తున్నాం. కానీ ఏ ఒక్క ముస్లిం అయినా శ్రీరామనవమి రోజున, విజయదశమి రోజున, కృష్ణాష్టమి రోజున వాళ్ళు మనస్ఫూర్తిగా భక్తితోటి పండగలు చేసుకోవటం ఇవన్నీ చూస్తున్నారా? ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? మరి వన్ సైడ్ సెంటిమెంట్ ఎవరికి రైజ్ చేస్తున్నాడు? వన్ సైడ్ సామరస్యం ఎవరిలో బిల్డ్ చేస్తున్నారు అంటే, అరే ఆడు కొడతాం వాడి నైజం రా, కొట్టించుకోవటం మన నైజం రా, ఆడి కొడతాం అనేది వాడి బుద్ధిరా, కొట్టించుకోవటం అనేది మన త్యాగం రా అని హిందువులకే నేర్పుతారా? ఇంకా ఈ సామరస్యం వద్దురా బాబు, ఇలాంటి పంచాయతీలు మనకు వద్దే వద్దు. యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః అని మనం చెప్తుంటే, అంటే ఎవడు నీతో ఎలా ఉంటాడో నువ్వు వాడితో తిరిగి అలాగే ఉండాలి అని మనం చెప్తుంటే నువ్వు హిందువుల మధ్య గొడవలు పెడుతున్నావు అంట. అరే అసలు నా సాటి హిందువుల్ని తీసుకెళ్ళిపోయి సెక్యులర్ బ్లడ్ ఎక్కించి వాళ్ళని పరాయి మతాలు ఏ కొడుకులైతే మా ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయి లవ్ జిహాద్ అంటున్నారు, మా ఆస్తుల్ని భూముల్ని లాక్కుంటూ ల్యాండ్ జిహాద్ అంటున్నారు, మా ఉద్యోగాల్ని ఉపాధిని కొల్లగొట్టి ఎంప్లాయ్మెంట్ జిహాద్ అంటున్నారు, మా విద్యా అవకాశాలను కొట్టేసి ఎడ్యుకేషన్ జిహాద్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేసినా మీరు మూసుకుని భరించండి అని మా వాళ్ళకే చెప్పి మా వాళ్ళని హిందుత్వం నుంచి సెక్యులరిజం వైపు నడిపిస్తూ ఉంటే, దాని నుంచి తిరిగి మా వాళ్ళని మెడిసిన్ ఇచ్చి తిరిగి స్వచ్ఛ హిందువులుగా మార్చుకోవటం నా బాధ్యత కాదా? అలా నేను మాట్లాడుతుంటే నేను మతోన్మాదిన? హిందువులని చవటలుగా మార్చేవాడు దేవుడు అవుతున్నాడు, హిందువులని శక్తివంతులుగా ఉండాలని, స్వచ్ఛ హిందువులుగా ఉండాలని చెప్పి నేను మాత్రం ఉన్మాదిని అవుతున్నా. ఇది ఎక్కడ అన్యాయం రా? బాబా భక్తి ముసుగులో నా మీద ఇంత విషం కక్కలా? నేను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్తే అయిపోతుంది కదా, దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు? పోనీ ఇక్కడతో అయిపోయిందా అంటే అది కూడా కాదు, మొత్తం అంతా చెప్పాలంటే చాలా అయిపోద్ది. కావాలంటే ఓపుకున్నోడు చదువుకోండి, 6వ అధ్యాయం సాయి సచ్చరిత్రలో ఉంటుంది. అంటే కొత్త పుస్తకాల్లో మరి ఏం కవరింగ్లు ఇచ్చుకున్నారో నాకు తెలియదు, నా దగ్గర ఉన్న పుస్తకం అయితే ఇది. ఇంకా మధ్యలో చాలా స్టోరీ ఉంది, లాస్ట్లో ఇంకో చిన్న స్టోరీ చెప్తా. గోపాల్ గుండుకు ఉత్సవం లేదా ఉరుసు గురించి స్ఫూర్తి కలిగినట్లే శిథిలమైన మసీదుని అందంగా రూపొందించాలన్న కోరిక కూడా కలిగింది. ఎవరికి? ఆ శిథిలమైపోయిన బాబా గారు ఉంటున్న మసీదుని అందంగా మార్చాలన్న గొల కూడా, అదే దాన్ని ఏమంటారు, కోరిక కూడా గోపాల్ గుండు గారికే కలిగింది. మరి ఆ గుండు గారు ఆనందం ఏంటో నాకు తెలియదు. గోపాల్ గుండు గారు ఆయన ఆనందం ఏంటో నాకు తెలియదు. ఆయనకి ఉరుసు మీద కోరిక పుట్టింది, మసీదు మీద మంచి బాగు చేయాలని తపన పుట్టింది. మరి అక్కడ చాలామంది ముస్లింలు కూడా ఉన్నారు, అందరూ కలిసిమెలిసి బతికారన్నారు కదా. ఏ ముస్లిం కూడా బాబా గారి దగ్గరికి వచ్చి ఏమంటే మీరు ఇట్లా మసీదులో బతకటం మాకు నచ్చలేదండి, మసీద్ బాగాలేదండి, దీన్ని మొత్తం డెమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేద్దామండి అని ఒక్క ముస్లిం రాలేదా? మరి ఇది మత సామరస్యం అంటారు ఏంట్రా? ఇది మత సామరస్యం కాదుగా, తనకు మాలిన ధర్మం అంటారు మా భాషలో చెప్పాలి అంటే. అట్లాంటి తనకు మాలిన ధర్మంతో బాబా గారి దగ్గరికి వెళ్ళిపోయి బతుకుతుంది. బాబా గారి దగ్గరికి వెళ్ళిపోయి బాబా గారి మెప్పు కోసం ఇస్లామిక్ సంప్రదాయాలైన ఉరుసులు చేపించాలని, మసీదులు బాగు చేపించాలని అనుకుంటుంది ఎవరు? మన గుండు గారు, అదే గోపాల్ గుండు గారు. దీన్నే ఈ రోజు భాషలో చెప్పాలంటే ది హైట్స్ ఆఫ్ సెక్యులరిజం అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మసీదు జీర్ణోద్ధరణ కూడా నిజంగా తన చేతే జరగాలని భక్తుడైన గోపాల గుండు నిశ్చయించుకొని ఆ పని కోసం రాళ్లు కూడా సిద్ధం చేయించాడు. అయితే ఆ జీర్ణోద్ధరణ యోగం గుండుకు లభించలేదు. మళ్ళీ ఇందాక నేను గుండు అంటే ఫీల్ అవుతారేమో అనుకున్నా, లేదులే ఇక్కడ కూడా గుండెని రాశారులే. సో ఇప్పుడు ఆ గుండు గారికి మళ్ళీ ఇప్పుడు ఒక గుడుగాడు ఉన్నాడు, ఆడు భుజాలు తడుముకుంటాడేమో, నిన్ను కాదు రే గోపాల్ గుండు గారిని. బ్రాకెట్లో రాశారు, బాబా ఆ రాళ్లను షిరిడీలోని గణపతి, శని శివాలయాల జీర్ణోద్ధరణ కోసం ఉపయోగించారు. ఏ రాళ్ళని? మసీదు బాగు చేయడానికి గుండుగారు తయారు చేసిన రాళ్ళని. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు గుండుగారు ఒక పర్పస్ కోసం తెప్పిస్తే బాబా గారు ఇంకో పర్పస్కి వాడేశారు. ఇది చూపించేమంటారు, మసీదు నిర్మాణం కోసం తెచ్చిన దాన్ని హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణకు వాడేశారు. ఇది మత సామరస్యం కదా, బాబా గారు హిందూ అంటానికి ఇది ఆధారం కాదా అంటారు. కాదురా బాబు, కాదు. మీరు ఏదైనా సరే ఏదైనా మాట్లాడాలి అంటే ఆధారపూరితంగా చర్చ కూర్చొని మాట్లాడాలా. మీ పాటికి మీరు వేగ్గా ఒక వీడియో వదిలేసి మాట్లాడితే కుదరదు. ఎందుకంటే ఇక్కడ తర్వాత చదువుతానండి, కొద్ది కాలానంతరం మసీదుకి సంబంధించిన ఆ విశిష్ట కార్యం జరగటానికి మనసుకి నచ్చే యోగం కలిసి వచ్చింది. బాబా మనసులో ఆ పని నానాసాహెబ్ చందోర్కర్ చేయాలని, ఆ తర్వాత ఆ నేలపై రాళ్లు పరిచే పనిని కాకాసాహెబ్ దీక్షిత్ చేయించాలని ఉండి ఉంటుంది. ఇక్కడ కూడా ఇది బ్రాకెట్లో రాశారు, ఈ రాళ్ళని దానికి వాడారు అని చెప్పేసి. ఇది స్టేట్మెంట్ కాదు, అజంప్షన్స్. సో ఇట్లాంటి అజంప్షన్స్ రాసిన ఈ బుక్ను పట్టుకుని ఇది చరిత్ర, ఇది ఎలాగే జరిగింది, బాబా హిందుత్వవాది అని చెప్పేసి అంటున్నారు. కానీ బాబా గారి మనసులో కోరిక ఏంటయ్యా అంటే, ఈ రాళ్లతోటి ఆ గుళ్ళు బాగు చేయించిన, కన్స్ట్రక్షన్స్ కాదు కేవలం బాగు చేయించడానికి వాడేసి ఈ మసీదు కోసం ఎవరికి అప్పచెప్పారు బాధ్యతలు? నానాసాహెబ్ చందోర్కర్కి, కాకాసాహెబ్ దీక్షిత్కి అప్పచెప్పారు. వీళ్ళిద్దరు ఎవరు? మళ్ళీ హిందువులే. ఇప్పుడు గుళ్ళుకి మనమే వాయించుకుని, అదే దాన్ని ఏమంటారు, డబ్బులు
మసీదు కడతానికి మనకే టెండర్ పెట్టేసి ఇక్కడ సామరస్యం చూపించే ముస్లిం ఒక్కడూ కనపడలేదు. నాకు అర్థం కాల. అటు ఉరుసు కాడ, ఇటు శ్రీరామనవమి కాడ, ఇటు మసీద్ కన్స్ట్రక్షన్స్ అండ్ రెనోవేషన్స్ దగ్గర. ఇది మత సామరస్యం. అంటే ఈ మత సామరస్యం అనే బండని గత 75 ఏళ్ళ నుంచి, చెప్పాలంటే ఇంకా 2000 సంవత్సరాల నుంచి మన హిందువులే భుజాన మోసి 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 మన భుజాలు పడిపోతున్నాయి, మన నడుము పడిపోతూ ఉంది. మరి మనం ఎక్కడున్నాం? మన ధర్మాన్ని కాపాడుకునే ప్రక్రియ ఎక్కడుంది ఇక్కడ? అలాగే మత సామరస్యము అంటే ఇంకా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉంటుందిలే, కానీ అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు ఇది చాలు. మళ్ళీ దీని చూసి సగమే చెప్పాను అనుకోమాకండి, మిగతా సగంలో మ్యాటర్ లేదంతే. ఓకేనా? సో ఇక్కడ మత సామరస్యం నిజంగా బాబా నేర్పాలి అనుకుంటే ఎవరికి నేర్పాలి? ఇందాక చెప్పా కదా, ఎవడైతే కాఫిర్లని ముష్రిక్లని మన వేరు చేసి నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఆ ముష్రిక్లను చంపాలని కాఫిర్లను చంపాలంటూ మతోన్మాదాన్ని ప్రేరేపించే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళకి చెప్పాలి. కానీ అస్తమాను లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అందరి మంచి కోరుకునే హిందువులకి, ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం అని భావిస్తూ ప్రపంచమంతటిని ఒకే కుటుంబంలాగా భావించే హిందువులకి, వాడు ఏ మతం వాడైనా సంబంధం లేదు, వాడు ఎలాంటి వాడైనా సంబంధం లేదు, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ అని భావించే హిందువులకి ఇలాంటి సామరస్యాన్ని కొత్తగా నేర్పాలని బాబా ట్రై చేశారంటాం. అసలు బాబాకి ముందు అసలు మనకి శాంతి సామరస్యం అంటే తెలియదు. అప్పుడు దాకా ముస్లిమ్స్ ఈ దేశంలోకి వస్తే ముక్కలుగా నరికి పారేశారు హిందువులు అన్నట్లుగా నమ్మి ఫీల్ అవటం. ఇంకా మరి ఒక అడుగు ముందుకేసేసి అసలు బాబా గారు వచ్చిన తర్వాతే శ్రీరామనవమి ఉత్సవాలు షిరిడీలో జరగటం మొదలెట్టాయి, ఇంకా భారతదేశంలో అప్పుడే మొదలైనాయి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒక్కసారి గూగుల్లో ఒక చిన్న క్వరీ చేసి చూద్దాం హిస్టరీ పరంగా. విచ్ ఇయర్ శ్రీరామ్ నవమి ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? అబ్బా చూశారుగా, శ్రీరామ్ నవమి సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ లార్డ్ రామ is one of the India's oldest festivals with traditional beliefs dating its origin to 5114 BCE. As an ancient, deeply rooted cultural event, there is no single recorded year for the first celebration. 5114 సంవత్సరాల క్రితం నుంచి కూడా శ్రీరామనవమి ఉత్సవాలు భారతదేశంలో జరుగుతున్నాయి అని ఒక అంచనా మాత్రమే. ఇంకా ముందు నుంచి కూడా అయ్యి ఉండొచ్చు. దానికి సంబంధించి ఎప్పుడు మొదలైంది అంటానికి ఇదమిత్తంగా ఆధారాలు లేవు. కానీ మన బతుకులు ఎట్లా అయిపోయినాయి అంటే, పరమ కట్టర్ హిందువులైన మరాఠాలు షిరిడి గ్రామంలో మాత్రం అసలు వాళ్ళు శ్రీరామనవమి విజయదశమి లాంటి పండగలే చేసుకోవటం మానిపారేశారట. కాబట్టి బాబా గారు వచ్చి మొట్టమొదట వాళ్ళకి సీడేసి శ్రీరామనవమి ఉత్సవం రోజున ఉరుసుని జరిపించారు, శ్రీరామనవమిని జరిపించాల. శ్రీరామనవమిని జరిపించి ఉంటే గనక ఆ రోజు సీతారాముల కళ్యాణం ఎప్పుడైనా జరిపించారా? లేదు కదా. మరి ఇది మత సామరస్యం ఎలాగవుతుంది? కెన్ సమ్వన్ ఆన్సర్ మీ? ఇదే నేను క్వశ్చన్ చేస్తుంటే దీనికి ఆన్సర్ చెప్పలేక నువ్వు ఆ కొడుకువి, నువ్వు ఈ కొడుకువి, నువ్వు అట్టాంటోడివి, నువ్వు ఇట్టాంటోడివి, ఆడిట్టా అన్నాడు, ఇది అట్టా అన్నాడు, ఎవడెట్టా అంటే నాకేంట్రా? నేను గ్రంథం ఆధారంగా అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. నాకు సమాధానం చెప్పలేరా? ఆల్ హోల్స్ మూసుకుని కూర్చోండి. అంతే తప్ప నేను అబద్ధం చెప్తున్నాను అంటూ తప్పుడు ప్రచారం చేయకండి. నేను గ్రంథం ఆధారంగా మాట్లాడుతున్నాను. ఇంకొంతమంది అంటున్నారు, నీకు అర్థం కావట్లేదు, నీతో ఎందుకు మాట్లాడతాం మేము అని చెప్పేసి, నీకు బాబా మీద నమ్మకం లేదు, గౌరవం లేదు, నీలాంటి వాడితో మేము మాట్లాడమంటున్నారు. ఓరే నాయన, మళ్ళీ చెప్తున్నాను, రోగం ఉన్నోడికే డాక్టర్ తోటి అవసరం. నేను నమ్మట్లేదు కాబట్టే నాకు మీరు వివరణ ఇవ్వాలి. నేను కూడా బాబా దేవుడిని నమ్మేస్తే, బాబా సాధువు అని నమ్మేస్తే, బాబా గురువు అని నమ్మేస్తే ఇంకా నాతో చర్చ ఏంటి? మీకు అసలు నాతో ఇష్యూ ఏంటి? నేను నమ్మట్లేదు కాబట్టి మీరు నాకు వివరణ ఇవ్వాలి. ఇస్తారని ఎదురు చూస్తున్నాను. ఇవ్వలేని వాళ్ళు యథాలాపంగా బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళండి, నా మీద వీడియోలు చేసుకుంటూ బ్రతికేయండి. ఓకేనా? సో హిందూ బంధువులారా, మీకు అర్థమైంది కదా, ఇది మత సామరస్యం ముసుగులో మన మీద చేస్తున్న మరో దుష్ప్రచారమే తప్ప ఇందులో సామరస్యం ఎక్కడా లేదు. నేతి బీరకాయలో నెయ్యి చందంగానే ఉంది. ఎందుకంటే ఒక మతం మాత్రమే, అంటే హిందువులు మాత్రమే నిలబడి ఊళ్ళో ఉన్న పండగలన్నీ జరుపుకోవాలి, ఊళ్ళో ఉన్న ప్రార్థనా మందిరాలన్నీ బాగు చేయాలి, ఊళ్ళో ఉన్న మిగతా మతస్థులందరికీ సేవా కార్యక్రమాలు చేయాలి. కానీ మిగతా వాళ్ళు ఎవరు హిందువులకి ఏమీ చేయరు. అయినా కూడా బాబా మనకి మార్గం చూపించారు అనుకుని మనం బాబా గారు చెప్పినట్టు ఈశ్వరు అల్లా తేరో నామ్ అంటూ లేని పాటలను పాడుకుంటూ లేని సఖ్యతని ఆశిస్తూ హిందూ జాతిని జాగృతిని అధపాతాళానికి తొక్కేయాలని చెప్తున్నారు. సో నేను అలాంటి పని చేయడానికి సిద్ధంగా లేను, అందుకే వీడియోలు చేస్తున్నాను తప్ప నాకేమి తీరుబడి ఎక్కువైపోయి కాదు, నాకు ఇంకా పని లేక కాదు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.